నమస్కారం. రేపు వెంకటాచలంలో సేవా కార్యక్రమం ఉంది. అలాగే భోజనాలు, అలాగే ఒక 40-50 మందికి దుప్పళ్ళు పంపిణీ జరుగుతుంది. అయితే మనం వీడియో ద్వారా తెలియచేస్తుంది ఏదంటే, మనం చాలాసార్లు చెప్పాం, వీడియో ద్వారా ఎవరికైనా ఇబ్బంది అయినా ఏమైనా సమస్యలు ఉన్నా మాకు ఫోన్ చేయమని చెప్పాం. అయితే రేపు వెంకటాచలం 22వ తేదీ సాయంత్రం మనం చేస్తున్న సేవా కార్యక్రమానికి చాలామంది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారు మీరు రండి. అలాగే మీ ప్రాంతంలో కూడా మీకు ఏమైనా అవసరం అయితే మాకు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మేము సహాయం చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాం. చెప్తున్నాం కదా, ఓసన్న సోషల్ సర్వీస్ ద్వారా మనం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే శరత గారు, రమేష్ అన్న గారు మనకి కొంచెం సహాయపడుతున్నారు. రమేష్ అన్న గారు ఇంటి దగ్గర వెంకటాచలం దాటిన తర్వాత ఎర్రగుంట అనే గ్రామంలో రమేష్ అన్న గారు ఉంటున్నారు. రమేష్ అన్న గారు ఆధ్వర్యంలో రేపు మనం సేవా కార్యక్రమం చేస్తున్నాం. సిమీ క్రిస్మస్ అక్కడే ఉంది. మీకు వీలైనంత వరకు మీరు అక్కడ రావడానికి ట్రై చేయండి. లేదు మీ ప్రాంతంలో ఎవరైనా భేదవారు ఉన్నట్లయితే మీకు ఏమైనా అవసరం అయితే మాకు ఖచ్చితంగా ఫోన్ చేసినట్లయితే మేము వచ్చి మీ అవసరం తీరుస్తాం. అలాగే కొంతమంది కలుపుకుని అనేక గ్రామాల్లో మనం ఇలా సేవా కార్యక్రమం చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక గ్రామంలో 100 మంది ఉంటే 100 మందికి కలిపి ఒక్కొక్క రూపాయి వేసినట్టయితే ఒక మనిషికి ఒక పూట భోజనం పెట్టవచ్చు. అలాగే 100 రూపాయలు వేసుకున్నట్లయితే ఒక మనిషికి నెల రోజులు వాళ్ళ కుటుంబానికి ఆదరణ చూపించవచ్చు. మనం చెప్తున్న మాటలు ఏంటంటే, ఖచ్చితంగా లేని వారికి మనం సహాయం చేయాలి. ఎందుకంటే మనం ఒక్క పూట అన్నం తినడం మానేస్తే ఎదుటివాడు ఆకలి తీరుతుంది. అలాగనే మనం అన్నం తినడం మానవసరం లేదు, మనం పస్తుండాల్సిన అవసరం కూడా లేదు. మనం 10 మందికి కలిపి తలా కొద్దిగా వేసుకుని మనం తినే అన్నంలోనే ఒక్కొక్క ముద్ద తీస్తే వాళ్ళకి కడిపి ఎండిపోద్ది. మనం ఒక పూట ఎప్పుడు చెప్తాను, ఒక పూట పస్తుంటే లేని వారికి అన్నం పెట్టవచ్చని. ఇప్పుడు చెప్పేది మార్పు అలా కాదండి. మనం 10 మంది కలిపి ఒక్కొక్క ముద్ద తీస్తే ఆ ఒక్క ముద్ద ఎదుటివాడికి ఆకలి తీర్చడానికి సహాయపడుతుంది. చెప్తున్నాను. ఆల్రెడీ 22వ తేదీ మేము చేస్తున్న సేవా కార్యక్రమంలో, అలాగే మేము పెడుతున్న సోషల్ సర్వీసు, అలాగే మేము చేస్తున్న ఎన్గేజీ గాస్పల్ టీము ఇవన్నీ కలుపుకుని ఆ రోజు 22వ తేదీ చాలా అద్భుతంగా, చాలా అమోఘంగా జరుగుతుంది. మీకు వీలైనంత వరకు మీరు రావడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు రాలేకపోతే మా కొరకు ప్రార్థించండి, వీలైతే సహాయం చేయండి. ఎదుటి వారికి, ఆకలితో ఉన్న వారికి అంత అన్నం పెడదాం. బట్టలు లేని వారికి ఒక జత బట్టలు ఇద్దాం. అదే ఈ మంచు కాలం వణుకుపోతున్న వారికి ఒక దుప్పడైనా పంచుదాం. రండి, అనేకులకి సేవా కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే నువ్వు డబ్బున్న వాడైనా డబ్బు లేనివాడని కాదు, కానీ ఒక్క పూట అన్నం కొరకు మనం ప్రయాసపడుతున్నాం లేని వారికి పెట్టాలని. ఇంతకుముందు ఒక పూట అన్నం మానేయమన్నాను, ఇప్పుడు అన్నం మానవసరదు. నువ్వు తినే అన్నంలో ఒక్క ముద్ద పక్కన పెట్టినైతే లేని వారికి సహాయం చేయొచ్చు.